సార్ చంద్రబాబు నాయుడు గారు కేవలం బియ్యం బండి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అంటున్నారని ఒక భయంతో బియ్యం బండి తీసేసి వాలంటీర్లు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అధికారులు వస్తున్నాడు అని అంటున్నారని వాలంటీర్ వ్యవస్థను తీసేసి మీరు ఏ పథకం పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారని మీరు పథకాలు పెట్టడం ఆపేస్తే ప్రజలు ఎలా బతుకుతారు? మీరు చెప్పిన హామీలు ఎలా బతుకుతాయి సార్? మీరు పథకాలు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు మీరు చెప్పిన మాట ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు అన్ని ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడా రద్దు చేయమని చెప్పారు. కానీ ఈ రోజు ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో ముసలి ముతక వికలాంగులు రోజువారీ కూలీలు వాళ్ళు ఒక్క రోజు సంపాదన ఆపుకోకూడదని బియ్యం బండి వ్యవస్థ ఇంటికాడికి తీసుకొని వస్తే కేవలం బియ్యం బండి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అంటున్నారని ఒక భయంతో బియ్యం బండి తీసేసి వాలంటీర్లు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అధికారులు వస్తున్నాడు అని అంటున్నారని వాలంటీర్ వ్యవస్థను తీసేసి అమ్మఒడి పథకం కింద మీరు పెట్టిన ప్రస్తుత తల్లికి వందనం పథకం వేస్తే అదిగో జగన్మామయ్య ఇచ్చారు అంటాడని ఆ తల్లికి వందనం పథకం ఈ సంవత్సరం పోయా. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోయా, మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి సంవత్సరం అవుతుంది ఈ రాకపోయా. ఏంటి సార్ మీరు చెప్పిన మాటలు ఏంటి సార్? మిమ్మల్ని నమ్మి జనాలు ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు సార్. మీరు ఏ పథకం పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారని మీరు పథకాలు పెట్టడం ఆపేస్తే ప్రజలు ఎలా బతుకుతారు? మీరు చెప్పిన హామీలు ఎలా బతుకుతాయి సార్? మీరు పథకాలు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇట్లు రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన కార్యకర్త.